ప్రతి ఒక్క కోకోనట్ ఫార్మర్స్ కోకోనట్ ట్రీస్ ప్లాంటేషన్ చేయడానికి ముందు ఒక మేజర్ స్టెప్ని ఫాలో చేయాలి. అది ఏది అడిగితే అదే స్పేసింగ్ అనమాట. స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎకరంలో 70 to 80 కోకోనట్ ట్రీస్ 25 ఫీట్ డిస్టెన్స్ పెట్టి ప్లాంటేషన్ చేయాలంటే అలాగే చేయాలి. దానికంటూ ఎక్కువ చేసి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకునే వాళ్ళు చాలా తప్పు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గానే మీకు ఈ ఫామ్ని అయితే చూపిస్తున్నాను. మన ఇంటి దగ్గర ఉన్న ఒక ఫామ్లో ఒకే ఎకరంలో 100 ట్రీస్ పెట్టడం వల్ల మనకి దిగుబడి అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చిందనమాట. ఎందుకనేసి అడగచ్చు. చాలా స్పేసింగ్ పక్క పడడం వల్ల మనకి నీడ పడిపోద్ది అనమాట. అట్లా నీడ పడితే మనకి సన్లైట్ పడితేనే ఏ ట్రీ అయినా మనకి పెరిగి దాన్ని మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని చాలా మంచిగా పెట్టుకోవాలంటే ఒక ఎకరంకి 70 to 80 పెట్టుకుంటేనే ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటాయి. 25 ఫీట్స్ డిస్టెన్స్ పెట్టుకొని పర్ఫెక్ట్ అయిన ప్లాంటేషన్ చేసుకొని పర్ఫెక్ట్ అయిన బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీరు మంచి ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్నే మీకు ఈ ఫామ్ని అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి, 2 చెట్టు దగ్గర ఉండడం వల్ల ఆ లీఫ్ టచ్ అవుతుంది చూడండి, అక్కడనే మనకి నీడ పడిపోతుంది కాబట్టి మనకి దిగుబడి అనేది రావట్లేదు. అందుకనే ఒక బెస్ట్గా చూసుకొని చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నా.